స్పాట్స్ ఎయిడ్స్ టీవీ ఏపీ ఎన్నికల్లో అందరి దృష్టి ఆకర్షిస్తున్న సెగ్మెంట్లో రాజంపేట లోక్సభ నియోజకవర్గం కూడా వచ్చి చేరింది. వైసీపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తన అడ్డాగా మార్చుకున్న రాజంపేటలో ఎన్డీఏ ఎంపీ అభ్యర్థిగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి పోటీలోకి దిగటంతో అక్కడ పొలిటికల్ వార్ ఇంట్రెస్టింగ్ గా తయారైంది. కాంగ్రెస్ లో ఉన్నప్పటి నుంచి చిత్తూరు జిల్లాలో కిరణ్ పెద్దిరెడ్డిల మధ్య ఆధిపత్య పోరు ఉంది. కిరణ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పెద్దిరెడ్డిని మంత్రి పదవి నుంచి తప్పించి ఓ ఆట ఆడుకున్నారు. అలాంటి కిరణ్ ఈసారి ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిపై పోటీకి దిగి ఆ ఫ్యామిలీతో అమీతుమీ తేల్చుకోవటానికి సిద్ధమవటం జిల్లాలో పొలిటికల్ హీట్ పెంచేస్తోంది. ఉమ్మడి చిత్తూరు జిల్లా రాజకీయాల్లో ప్రస్తుతం పెద్దిరెడ్డి ఫ్యామిలీ హవా నడుస్తోంది. ఆ జిల్లానే కాదు, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇన్ఛార్జిగా ఉన్న అనంతపురం జిల్లా వైసీపీలోనూ ఆయనే చక్రం తిప్పుతున్నారు. 2 జిల్లాల్లో తను అనుకున్న వారికి టికెట్లు ఇప్పించుకున్నారు. ఆయన కొడుకు 2 సార్లు రాజంపేట ఎంపీగా గెలిచిన మిథున్ రెడ్డి 3వ పోటీకి సిద్ధమయ్యారు. మిత్రపక్ష కూటమిలో పెద్దిరెడ్డి వారసుణ్ణి ఢీకొనే సత్తా ఉన్న నాయకుడు ఎవరా అని చూస్తున్న టైంలో సడన్ గా సీన్లోకొచ్చారు మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి. ఉమ్మడి రాష్ట్రానికి చివరి ముఖ్యమంత్రిగా పనిచేసిన కిరణ్ ఫ్యామిలీకి చిత్తూరు జిల్లాలో మంచి పట్టుండేది. నల్లారి, పెద్దిరెడ్డి ఇద్దరూ కాంగ్రెస్లో ఉన్నప్పటికీ ముందు నుంచి బద్ధశత్రువులానే వ్యవహరిస్తూ వచ్చారు. ఆ క్రమంలో తాను సీఎం అయినప్పుడు అప్పటి వరకు కేబినెట్లో కొనసాగుతున్న పెద్దిరెడ్డికి బెర్తు లేకుండా చేశారు. 2009లో చివరిసారి కాంగ్రెస్ తరపున పీలేరు నుంచి పోటీ చేసి గెలిచిన కిరణ్ ఆ తర్వాత ప్రత్యక్ష రాజకీయాలకు దూరమయ్యారు. మళ్లీ ఇంతకాలానికి బీజేపీ నుంచి ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా పోటీకి రెడీ అయ్యారు. ఆయన తమ్ముడు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి రాజంపేట లోక్సభ స్థానం పరిధిలోకి వచ్చే పీలేరు నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. గత ఎన్నికల్లో పీలేరు టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన కిషోర్ కుమార్ రెడ్డి 4% ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు. పీలేరు రాజంపేట లోక్సభ నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది. ప్రస్తుతం పీలేరు వైసీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ముఖ్య అనుచరుడు చింతల రామచంద్రారెడ్డిని ఈసారి ఓడించి అసెంబ్లీలో అడుగుపెట్టాలన్న పట్టుదలతో ఉన్నారు కిషోర్ రెడ్డి. గత 2 ఎన్నికల్లో చింతల చేతిలో ఓటమి పాలైన ఆయన ప్రతీకారం తీర్చుకోవటానికి పావులు కదుపుతున్నారు. మంత్రి పెద్దిరెడ్డి కూడా అదే లోక్సభ సెగ్మెంట్ పరిధిలోని పొంగనూరు నుంచే మళ్లీ పోటీ చేస్తున్నారు. దాంతో నల్లారి అన్నదమ్ములు పెద్దిరెడ్డి తండ్రి కొడుకులకు ఈ ఎన్నికలు అత్యంత ప్రతిష్టాత్మకంగా మారాయి. గతంలో కాంగ్రెస్లో ఉంటూ బద్ధశత్రువుల్లా మారిన నల్లారి, పెద్దిరెడ్డిలు ఇప్పుడు వేర్వేరు పార్టీల నుంచి పోటీ చేస్తూ సత్తా చాటుకోవటానికి చూస్తున్నారు. కిరణ్ అభ్యర్థిత్వం ఖరారయ్యే ముందు వరకు రాజంపేట నుంచి టీడీపీ అభ్యర్థే పోటీలో ఉంటారన్న ప్రచారం జరిగింది. అయితే కిరణ్ ఎంట్రీతో టీడీపీ ఎంపీ టికెట్ రేసులో కనిపించిన మాజీ ఎమ్మెల్యే పాలకొండ్రాయుడు కుమారుడు సుగవాసి సుబ్రహ్మణ్యం ఇప్పుడు రాజంపేట ఎమ్మెల్యే అభ్యర్థిగా ఖరారయ్యారు. కిరణ్ రాజంపేట బరిలోకి దిగితే పెద్దిరెడ్డి అండ్ కోను కంట్రోల్ చేయటం ఈజీ అవుతుందన్న ఉద్దేశంతోనే చంద్రబాబు రాజంపేట సీటును బీజేపీకి ఇచ్చారని అంటున్నారు. ముఖ్యంగా ఎన్నికల సమయంలో కేంద్ర బలగాలతో పెద్దిరెడ్డి అనుచరుల దూకుడుకు కళ్లెం పడుతుందని, ఆ విధంగా పెద్దిరెడ్డిని రాజంపేటకు పరిమితం చేసి ఆయన మిగిలిన సెగ్మెంట్ల వైపు రాకుండా కట్టడి చేయటానికి కిరణ్ రెడ్డి ఉపయోగపడతారని చంద్రబాబు స్కెచ్ గీశారని అంటున్నారు. కూటమి అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత మొదటిసారి రాజంపేట లోక్సభ నియోజకవర్గంలో పర్యటించిన కిరణ్ కు బీజేపీ, టీడీపీ, జనసేన శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. పార్లమెంటు సెగ్మెంట్ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన కూటమి అభ్యర్థులు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి, చల్లా రామచంద్రారెడ్డి, జయచంద్రారెడ్డి, షాజహాన్ బాషా, రాంప్రసాద్ రెడ్డి, భాస్కర్లతో కలిసి ఆయన మదనపల్లె, పీలేరు, వాల్మీకిపురం, కలికిరిలో రోడ్ షోలలో ఆయన పాల్గొంటున్నారు.
2014 ఎన్నికల్లో తొలిసారి ఎంపీగా పోటీ చేసిన పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అప్పట్లో కూటమి నుంచి పోటీ చేసిన మాజీ కేంద్ర మంత్రి పురంధరేశ్వరిపై విజయం సాధించారు. ఈసారి కూడా సేమ్ సీన్ రిపీట్ చేస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నారు. 10 ఏళ్లుగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కనిపించిన కిరణ్ కుమార్ రెడ్డి ఎంపీ అభ్యర్థిగా ప్రచారం మొదలుపెట్టడంతో టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణుల్లో ఒకంత ధీమా పెరిగినట్లు కనిపిస్తోంది. ఈసారి నల్లారి పెద్దిరెడ్డిలో ఎవరిది పైచేయి అవుతుందో చూడాలి మరి.